ఓ పక్క మార్కెట్ల సెబీ ఆంక్షలు, ఇంకో పక్క బ్యాంకుల ఒత్తిడితోటి ఈ కంపెనీకి రెండు దిక్కుల నుంచి ఎసరొచ్చింది. వాపును చూసి బల్బ్ అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు లబోదిబోం అంటుర్రు. ఇష్టం వచ్చినట్లు అబద్ధపు లెక్కలు రాసుకున్న రాజేష్ ఎక్స్పోర్ట్ ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతా మీద ఇప్పుడు సెబీ కఠిన ఆంక్షలు విధించింది. తర్వాతి ఉత్తర్వులు వచ్చేదాకా ఆయన ఎసొంటి సెక్యూరిటీలు గాని కొనడానికి అమ్మడానికి వీల్లేకుండా కంప్లీట్ గా నిషేధం ఇచ్చింది. మార్కెట్ల ఎసొంటి ఇతర లావాదేవీలు జరపకుండా గట్టి బ్రేకులు వేసింది. ఇదంతా కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, తాము అడిగిన కాగితాలు అన్ని ముందట పెట్టాలని సెబీ గట్టిగానే ఆదేశించింది. అయితే కంపెనీ యాజమాన్యం మాత్రం మేము ఎసొంటి ఆర్థిక మోసం చేయలేదని, సెబీ మా లెక్కలను తప్పుగా అర్థం చేసుకుంటుందని బుకాయిస్తుంది. ఈ వివాదం త్వరలోనే సద్దుమణుగుతుందని ధైర్యం చెబుతుంది. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం ఇది ఇప్పట్ల తేలే ముచ్చట కానే కాదని అంటుర్రు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లల్లా అసలు నిజాలు బయటకు పడడానికి మస్తు టైం పడుతుందంట. రాజేష్ ఎక్స్పోర్ట్ కు చట్టపరంగా వాదనలు వినిపించే అవకాశం ఉన్నా ఒక్కసారి నమ్మకం పోయినాక మార్కెట్ల నిలబడడం కత్తి మీద సాములాగానే ఉంటుంది. ఒకవేళ సెబీ చేసిన ఆరోపణలు నిజమని ఫైనల్ గా తేలితే మాత్రం భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది జబర్దస్త్ స్కామ్ గా మిగిలిపోతుంది. అప్పట్లో హర్షద్ మెహతా చేసిన స్కామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుంటే ఇప్పుడు రాజేష్ మెహతా అనేటోడు ఆర్థిక లెక్కలల్లా అబద్ధాలు రాసి నడిపించిన భాగోతని లెక్క ఇది మిగిలిపోతుందంటారు ఆర్థిక నిపుణులు. ఓ చిన్న షేర్ హోల్డర్ ఈమెయిల్ తోని మొదలైన ఈ కథ ఇప్పుడు లక్షల కోట్ల కుంభకోణంగా మారి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. రానున్న రోజులలో ఇంకెన్ని డొంకలు కదులుతాయో, ఇంకెంతమంది భాగోతాలు బయటపడతాయో చూడాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.